ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నాకు తెలుసు చిన్నయ్య, నా మీదున్న అపార్థం నీతో ఎలా మాట్లాడిస్తోంది అంతే తప్ప ఈ మాటలన్నీ నీ మనసులో నుంచి వచ్చినవి కాదు. ఎప్పటికీ మనిద్దరం ఒకటే అని మనం వేసుకున్న ఈ డ్రెస్ కలరే చెప్తుంది చిన్నయ్య. నా జీవితంలోకి ఎందుకు వచ్చావు విషు? ఇలా బాధ పెట్టి చంపడానికా? నా జీవితమే నువ్వనుకున్నాను కదా ఇషు. కానీ నువ్వు నీ పాత లవ్ స్టోరీ కూడా నా దగ్గర దాచి ఇప్పటికి కూడా వాణ్ణి కలుస్తూ నన్ను దారుణంగా మోసం చేశావు. నాకు జీవితమే లేకుండా చేసావు. నేనేం చేయను చిన్నయ్య? ఎలా నీ అపార్థాన్ని తొలగించుకోగలను? నన్ను నేను ప్రూవ్ చేసుకునే అవకాశం ఎప్పుడు వస్తుంది? ఏమైంది ఈశ్వరి? రండి సంతోష, రండి. ఏమైంది ఈశ్వరి? నిన్నంతా ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను, లిఫ్ట్ చేయలేదు. అసైన్మెంట్ ఇద్దామని నైట్ కూడా ఫోన్ చేశాను. ఏం జరుగుతోంది అసలు? సారీ సంతోష, నాకు కొంచెం హెల్త్ బాగోలేదు. అవునా? ఇప్పుడు ఎలా ఉంది ఈశ్వరి? కొంచెం పర్వాలేదు. ఎగ్జామ్కి ఇంకెన్నో రోజులు లేదు ఈశ్వరి. ఈ టైంలో నీకేదైనా ప్రాబ్లం ఏమో అని కొంచెం టెన్షన్ పడ్డాను. అదే లేదు సంతోష. ఈ రోజైనా చదువుకుంటావా? లేదంటే ఇవాళ కూడా సుందరమూర్తి గారితో కలిసి బయటకెళ్లే ప్రోగ్రాం ఉందా? ఇవాళ అలాంటి ప్రోగ్రామ్స్ ఏమీ లేవు. బుక్స్ తీసుకొస్తాను, మీరు కూర్చోండి, ఇప్పుడే వస్తాను. హాయ్ సుందరమూర్తి.
మీతో కొంచెం మాట్లాడాలి. నేను అర్థం చేసుకోగలను ఈశ్వరి. చదువు మీద ఫోకస్ చేస్తూ అటు భర్త ప్రేమకి ఇటు ఇంట్లో వాళ్ళకి అన్నింటికీ దూరంగా ఉండాల్సిన పరిస్థితి అనేది. కానీ తప్పదు ఈశ్వరి. ఈ ఎగ్జామ్స్ అయ్యే వరకు వీటన్నింటి గురించి ఆలోచించకుండా నీ ఎగ్జామ్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయి. ఎగ్జామ్స్ అయ్యాక ఇంకా నీ ఇష్టం. ఎన్ని రోజులంటే అన్ని రోజులు నువ్వు సుందరమూర్తి గారితో టైం స్పెండ్ చేయొచ్చు. ఎగ్జామ్కి తనని బాగా ప్రిపేర్ అవ్వమని మీరేనే చెప్పండి సుందరమూర్తి గారు. ఈశ్వరి ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడానికి కారణం మాత్రం మా సుందరమూర్తి కాదు, వేరే కారణం ఉంది. చెప్పుకుంటే సిగ్గుచేటు, చెప్పకపోతే గుండెపోటు అన్నట్టుందిలే ఇంట్లో మా అందరి పరిస్థితి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడమే మంచిదిలే. ఇందులో మా పరువు పోవడం తప్ప ఏమీ లేదు. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా నీకు? పిన్ని, ఇంకొక్క మాట మీ నోటి నుంచి బయటకొచ్చింది అంటే వయసులో పెద్దదానివని కూడా చూడను. వయసు పెరిగితే సరిపోదు, కొంచెం బుద్ధి కూడా పెరగాలి. ఎవరితో ఏం మాట్లాడాలో కూడా తెలీదా? ఉన్న మాట అంటే కోపాలే మనుషులకి, అయినా నాకెందుకులే. నేను అనుకున్నట్టే నువ్వేదో ప్రాబ్లంలో ఉన్నావని అర్థమైంది. అదేంటని నేను నిన్ను అడగను, కానీ వీలైనంత త్వరగా నీ ప్రాబ్లంని సాల్వ్ చేసుకో. లేదంటే ఈ ప్రాబ్లమ్స్ మధ్య నువ్వు ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. రేపటి వరకు ఈ అసైన్మెంట్ కంప్లీట్ చేయి. టేక్ కేర్. సంతోష్ గారు చెప్పినట్టు ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే తప్ప నేను ఎగ్జామ్ మీద కంప్లీట్ గా కాన్సన్ట్రేట్ చేయలేను. ఇప్పుడు దీని సొల్యూషన్ కోసం నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఏదైనా పోగొట్టుకున్న చోటే వెతకాలి. అలాగే నా ప్రాబ్లం స్టార్ట్ అయిన పార్క్ నుంచి దీన్ని మొదలు పెట్టాలి. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాడి గురించి ఏదో ఒకటి తెలుస్తుంది. వాణ్ణి పట్టుకుని చిన్నయ్య ముందు నిజం చెప్పిస్తే చిన్నయ్య నన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. ₹5 ఇంట్రెస్ట్ లో 2 లక్షలు తెచ్చి క్రికెట్ బెట్టింగ్ లో పోగొట్టుకున్నాను. ఎలా రికవర్ చేయాలో ఏంటో. డేయ్, క్రికెట్ బెట్టింగ్లు, క్లబ్కెళ్ళి కార్డ్స్ ఆడి డబ్బులు లాస్ అవ్వడాలు ఇవన్నీ రిస్క్ రా. నాలా స్మార్ట్ గా మనీ గెయిన్ చేయడం ఎలాగో నేర్చుకోరా, బాగుపడతావు. నీలా అందరికీ గిరిజా ఆంటీలు దొరకాలి కదరా. నన్ను వెతుకుంటే ఈశ్వరి వచ్చిందిరా. దానికి దొరికానంటే నన్ను చంపేస్తుందిరా. ఎక్స్క్యూజ్ మీ, నిన్న ఇక్కడ 6 feet హైట్ ట్రెండీ హెయిర్ స్టైల్, ఆ బ్రౌన్ కలర్ స్కిన్ టోన్ ఉన్న ఆ వ్యక్తిని ఏమైనా చూసారా? చూడలేదండి, అతనెవరో నాకు తెలీదు.
అది కాదండి, కొంచెం గుర్తు చేసుకుని చెప్పండి ప్లీజ్. చూస్తేనే కదండి గుర్తొచ్చేది.